హైవేస్ అది రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవే. ఆన్ ద వేలో ఈ జక్కంపూడ ఏదో ఉంది కదా, జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే, ఈవెన్ ఆయన టిటి మెంబర్ కూడా, తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్ కూడా, ఆయన చేతుల మీద ఓపెన్ అయిన హోటల్ అంటారు రాయుడు మిలిటరీ హోటల్. హైవే పక్కన ఉంది. లుక్ చూడగానే మొత్తం టెంపుల్ లాగుంది. లోపలికి వెళ్తే మొత్తం టెంపులే. అది ఏకంగా తిరుమల శ్రీవారు కొలువైనటువంటి ఆనంద నిలయం అంటారు. ఆ వేలు సెట్ వేసింది. జయ విజయలు అంటారు ద్వారపాలకులు, వాళ్ళు ఉన్నారు. లోపలికి వెళ్తే ఎంఎస్ మొత్తం సూపర్ ఉంది. అటువంటి చోట నువ్వు ఆహారం తినటువంటి చాలా సంతోషం, గుడ్. అయితే అదేంటి రాయుడు మిలిటరీ హోటల్ అంటే మాంసాహార పెడుతున్నాడు. ఇది చూసినటువంటి ఒక్కొక్కరు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఫస్ట్ జనసేన కిరణ్ రాయల ఎవరో తిరుపతి అతను హైలైట్ చేశాడు దీన్ని. ఇక వాళ్ళు వీళ్ళు చూసి ఏందయ్యా అంటుంటే నేనేం తప్పు చేశాను చెప్పండి అంటున్నాడు. ఎస్, స్వాముల వారికి సంబంధించి దేవాలయం సెట్ చేశా, నా దేవుడు నేను పూజిస్తాను, సెట్ వేసుకున్నా. అండ్ యాంబియన్స్ రిమైనింగ్ ఎక్కడ కూడా దేవుళ్ళని కించపరిచే విధంగా హైందూ సాంప్రదాయాన్ని నెగిటివ్లు చూపించగా నేను అసలు ఏం చేయట్లా. ఉన్నారు, వచ్చారు, తింటున్నారు, వెళ్తున్నారు. స్వామివారి యొక్క గర్భాలయం అంటూ ఏదైతే ఆ సెట్ లాంటిది ఉందో దాని ఎదురుగా ఎటువంటి మాంసాహారాలు ఎవరూ తినరు, మీరే చూసుకోండి. దాని రిమైనింగ్ ప్రాంతాలలో తింటూ ఉంటారు. ఇప్పుడు కేవలం శాకాహారమే భుజిస్తారు అన్నట్టుగా హిందువులు అన్నట్టుగా ఎక్కడన్నా ఉందా? దేవుడికి నైవేద్యం అన్నప్పుడు కూడా కన్నప్ప ఏం పెట్టాడు? శివుడికి మాంసం పెట్టలేదా? అలానే నేను చేస్తా, నేను చెయ్యట్లా, దేవుడికి పెడుతున్నా, దేవుడికి శాకాహారమే పెడుతున్నా, పొంగలే పెడుతున్నా నైవేద్యం. నేను వచ్చేసి తిరుమల శ్రీవారి కొండ మీద ఉంటే కొండ కింద తిరుపతిలో ఎలాగైతే తింటున్నారో అలా స్వామివారి అన్నప్పుడు అలా ఉంటున్నారు అన్నట్టుగా ఆయన దండం పెట్టుకుని అన్నట్టుగా ఒక ప్రశాంతత ఉండాలన్నట్టుగా నేను పెట్టాను తప్ప ఎక్కడో దేవుని తక్కువ చేయలేదని అతను అంటాడు. బట్ హిందూ సంఘాల రిమైనింగ్లో మాత్రం స్వామివారి యొక్క గర్భగుడి ఆలయం సెట్ అన్నప్పుడు ఆనంద నిలయం సెట్ వేసి ఆ ఆలయ ప్రాంతాలలో అసలు కనీసం ఈ నీచు అన్నది వినపడకూడదు, కనపడకూడదు. నువ్వు ఏకంగా భోజనం మొత్తం మిలిటరీ హోటల్ నాన్ వెజ్ పెడుతుంటే తప్పు కాదని అంటే ఏం తప్పండి, నా దేవుడు అండి అని అతను అంటున్నాడు. మరి టీటీడీ ఏమైనా కలగజేసుకునిద్దా? హిందూ ధార్మిక సంఘాలు కలగజేసుకుంటాయా? లేదు అసలు అటువంటి హోటల్కి మనం వెళ్ళొద్దని చెప్పేసి కస్టమర్లు అనుకుంటారా? మీరేమంటారు? అతను ఏదైతే గర్భగుడి సెట్ ఉందో దానికి ఎదురుగానే దాని పక్కన ఎక్కడా లేదండి, దానికి దూరంగానే ఈ ఫుడ్ అనేది ఉంటుంది, నాన్ వెజ్ అని అంటున్నాడు అతను. అండ్ నా దేవుడు అండి, మా ఇంట్లో ఎలాగైతే పూజించుకుంటూ ఉంటానో అదే ఇంట్లో నేను నాన్ వెజ్ తింటాను కదా, అలాగే ఇక్కడ కూడా అండి అని అంటున్నాడు. లాజికల్గా మాట్లాడుతున్నాడు. బట్ పరమ పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి యొక్క ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించి ఒక హోటల్ అని రాయుడు మిలిటరీ హోటల్ అని పెట్టి హైవే పక్కన పెట్టి ఈ రకంగా నాన్ వెజ్ సర్వ్ చేయటం నాట్ గుడ్. సోదరా, మీ క్రియేటివిటీ బాగుంది, బట్ కరెక్ట్ అయితే కాదు. అది ఒకసారి మీరు ఆలోచించుకోండి.